రైడ్ కోసం ఇక్కడే ఉంటాడు అనమాట కస్టమర్. అది సార్ ఇప్పుడు రైడ్స్ రావాలి కదా. ప్రాబ్లం ठीक है और तुम हमको मनी मारता हम तुमको फ्रेंड को देना ऐसा. వెల్కమ్ టు నీలా మోటోలాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకైతే థ్యాంక్ యూ మామ. ప్రజెంట్ టైం అయితే 8 అవుతుంది. ఒక సవారీ కూడా యాక్సెప్ట్ చేసా. ర్యాపిడో ఆన్ చేసి నమ్మటం సవారీ వచ్చింది. మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోతే 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత వస్తాయి. అసలుగా సండే కదా, రైడ్స్ తక్కువ వస్తాయి అనమాట. అందరికి వీక్ ఆఫ్ ఉంటుంది కదా, అందుకని గిరాకీ ఉండదు. అందుకని రైడ్ అయితే జల్దీ యాక్సెప్ట్ చేసా. చేతి గ్లౌజులు కూడా వేసుకోవాలా. అలాగే పోతూ ఉన్నా. మళ్ళీ ఆగి ఉంటే రైడ్ క్యాన్సిల్ చేస్తారని గ్లౌజులు కూడా వేసుకోకుండా పోతున్నా. మామ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. డబ్బుల కోసం ఎక్కువ ఆశపడి మార్నింగ్ 3కి 4కి వచ్చి హెల్త్ ఖరాబ్ చేసుకోమాకండి. మన సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా. మనం మంచిగుంటే మన ఫ్యామిలీని కూడా మంచిగా ఉంచగలం. చిన్నగా 6-7 ఆ టైంలో వచ్చి చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. లేకపోతే లేదు మామ నాకు డబ్బులు అర్జెంట్ అంటే సేఫ్టీగా స్వెటర్, చేతికి గ్లౌజులు, బాడీ మొత్తం ఫుల్ ప్యాక్ అయ్యేలా చూసుకోండి. బిక్స్ పిల్లలు నాకు స్టైట్ గా ఉంది. లొకేషన్ అయితే రాంగ్ ఉంది. కస్టమర్ అయితే బ్యాక్ రామని చెప్పాడు. టర్న్ ఉంది కదా, టర్న్ తీసుకుంటున్నా. ఇక్కడ కమాన్ ఉంది కదా అన్న, కమాన్ లోపల గేట్ ఒకటి మామూలుగా హెవీ వెహికల్స్ లోపల రాకుండా గేట్ ఒకటి ఉంది కదా. మళ్ళీ బ్యాక్ రామని చెప్పాడు. లొకేషన్ లో ఉంటే కనిపిస్తా నేను. బైక్ వస్తూనే ఉన్నా, ఏం కనిపించట్లేదు. టాటర్లో ఏం కనిపించట్లేదు. లోపల గల్లీలోకి వచ్చా, ఖమ్మం లోపలికి. మళ్ళీ బ్యాక్ రామని చెప్పాడు. లొకేషన్ కష్టకు పెట్టుకోకపోతే టైం మొత్తం కస్టమర్ని ఎత్తుకోవడమే సరిపోద్ది. లొకేషన్ ఏమో అతను రాంగ్ పెట్టుకుని మళ్ళీ నన్ను అంటున్నాడు నువ్వే రాంగ్ వెళ్ళావని. మరి కస్టమర్స్తో అలా ఉండిద్ది అనమాట. కూర్చోండి. డ్రాప్ అయితే సైనిక్పురి 3 కిలోమీటర్స్ 41 రైడ్స్ కంప్లీట్ చేస్తే 800 ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇన్సెంటివ్స్ జల్దీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. 35 కాదు 45. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండమ్మా. పికప్ లొకేషన్ రాంగ్ పెట్టుకుని మొత్తం గల్లీలు తిప్పిస్తే వెయిటింగ్ ఛార్జ్ పడదా మరి? ఫస్ట్ రైడ్ అయితే 45 రూపీస్, 11 రూపీస్ కమిషన్. రెండో రైడ్ ఇది అయోధ్య నగర్ 3 కిలోమీటర్స్ రైడ్. ఓటీపీ మర్చిపోయారా? హలో మ్యామ్, ఓటీపీ చెప్పరా? థ్యాంక్ యూ. సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 3 కిలోమీటర్స్కి 28 రూపీస్ వచ్చాయి. కమిషన్ ఏమో 7 రూపీస్ కట్ చేసుకున్నాడు. మేడం ఏమో తన మంచి మనసుని చాటుకుని 5 రూపీస్ టిప్ కూడా ఇచ్చింది అనమాట. తీసుకో పండగ తీసుకో. ఇప్పుడైతే వెజిటేబుల్ రైడ్ యాక్సెప్ట్ చేసా. ఇప్పుడు దాకా ఎప్పుడు వెజిటేబుల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా. ఇది ఫస్ట్ టైం. ఎలా పికప్ చేసుకోవాలో కూడా తెలియదు నాకు. లొకేషన్ దగ్గరికి అయితే పోదాం. ఈ రైడ్ అయితే పికప్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా. ఇది చాలా పెద్ద లిస్టే ఉంది మామ. స్వీట్, బెండకాయ, కాలీఫ్లవర్, బొప్పాయ, వెల్లి, వంకాయ, టమాటా, కాకరకాయ. నాకు వీటిలో టమాటా, బొప్పాయ, వంకాయ ఈ 3 తప్ప మిగతా ఏవి నాకు తెలియదు. వెల్లి అంటే ఉల్లిపాయ ఏమో. ఉల్లిపాయ షార్ట్ కట్ లో వెల్లి అంటారేమో. ఎప్పుడు చేసింది తిని పెట్టడం తెలుసులే కానీ ఇవన్నీ నా సబ్జెక్ట్ లోనే లేవు. లోపలికి వెళ్ళి అడుగుతా. నేనే ప్యాకింగ్ చేసుకోవాలంటే మెలకుండా బయటకు వచ్చి రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తా. ఈ ర్యాపిడో ఈ పార్సల్ ఆర్డర్ తీసుకోవాలా? మొత్తం ప్యాక్ చేసి ఉంటారా లేకపోతే మేము తీసుకోవాలి? ప్యాక్ చేసి ఉంటుందా? చెవిటిన కొడక పోరా బయటికి.
అంత మర్యాదగా చెప్పినప్పుడు పోకుండా ఎట్లా ఉంటానన్నా, ఏదో యూట్యూబర్ని కదా ఫెసిలిటీ ఉండిద్దని వచ్చా. చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను. ఇక్కడ ఉన్న అన్నిట్లో నా సంచే చాలా పెద్దది. రెండోసారి వెజిటేబుల్స్ అడ్రస్ పట్టుకోను. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ కష్టాలు ఏవి ఉండవని. పెళ్లి చేసుకోకుండా ఉన్నా, పెళ్లి చేసుకోకపోయినా ఈ కష్టాలు ఏమి తప్పట్లా. బైక్ ఉన్న వాళ్ళు అయితే మన రైడ్స్ కొంచెం చూసి తీసుకోండి మామ, లేకపోతే వెజిటేబుల్స్ అన్ని రోడ్ల పాలవుతాయి. లొకేషన్ కి అయితే రీచ్ అయ్యా. సెక్యూరిటీ అంకుల్ మన ఆటోగ్రాఫ్ కావాలంటే ఆటోగ్రాఫ్ ఇచ్చా. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే దీన్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లాలా. ఎవరైనా జిమ్ చేసే వాళ్ళంటే ప్రతిరోజు ర్యాపిడోలో ఒక 10 రైడ్స్ వెజిటేబుల్స్ సంచులు మోస్తే మీకు జిమ్ అయిపోద్ది, మనీ కూడా వస్తాయి. అదే జిమ్ కు పోయారనుకో, జిమ్ కు మీరు డబ్బులు కట్టాల్సింది వచ్చింది. బ్రో 504 ఏది డోర్ నెంబర్ కూడా కనిపించట్లా. 504 మీద డోర్ కనిపించట్లా. మరి లోపల ఉన్నారు కానీ డోర్ నెంబర్ కనిపించట్లేదు కదా. అన్ని డోర్లు ఓపెన్. అవును, అదే అర్థం కాక మొత్తం తిరుగుతా ఉన్నా నేను ఇందాకంటే. లోపలికి వచ్చానా ఇక్కడ పెట్టనా. ఓటీపీ చెప్పరా. 8 రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కిలోమీటర్స్ కి 40 రూపీస్ వచ్చాయి. బైక్ ట్యాక్సీలో అయితే 3 కిలోమీటర్స్ కి 36 రూపీస్. వెజిటేబుల్స్ 3 కిలోమీటర్స్ కి 40 రూపీస్. రెండింటి మధ్య 4 రూపీస్ డిఫరెన్స్. నాకైతే వెజిటేబుల్ కంటే బైక్ ట్యాక్సీ బెస్ట్ అనిపిస్తుంది. కస్టమర్ మెట్రో దగ్గర డ్రాప్ చేసి పోతూ ఉన్నామమ్మా. అంతలోకి మన కెప్టెన్ మీద ఎవరో గొడవ వేసుకుంటూ ఉంటే అమ్మటం బండి యూటర్న్ చేసుకుని వచ్చా. ఏమైంది? ఇలా తీసుకెళ్ళి అట్టా తీసుకొచ్చాడు మళ్ళీ. ఏమైందంటే కస్టమర్ ఏమో రాంగ్ రూట్ లో తీసుకురామని చెప్పాడు. మనోడైతే రాంగ్ రూట్ లో తీసుకురాకూడదు అని చెప్పి యూటర్న్ తీసుకొని వచ్చాడు. దానికి కస్టమర్ ఏమో మైండ్ సెన్స్ ఉందా, చదువుకున్నావా, ఈ కొంచెం రాంగ్ రూట్ కొడితే అయిపోద్ది కదా అని గొడవ వేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏమనలేదు కదా సార్. ఇప్పుడు అవును చదువు రాదా లొకేషన్ వేడ దింపుతున్నావు అదే మాట్లాడుతూ లొకేషన్ ఆడుంది మరి ఆడ దింపేస్తాం మరి. ఓకే ఓకే రైడ్ కోసం ఇక్కడే ఉంటాడు అనమాట కస్టమర్. అది సార్ ఇప్పుడు రైడ్స్ రావాలి కదా. అదే నిన్ను చంపేస్తే మాకేదైనా వచ్చిద్దా ఏంది, చంపేస్తే ఆస్తి వచ్చిద్దంటే ఇందాక అరేతుర్రే అని ఎక్కువ మాట్లాడినప్పుడే కత్తి తీసుకుని ఒక 4 పోట్లు వేసామని. ఓవర్ యాక్షన్ చేయడానికి ఇది యాక్షన్ సినిమా కాదు. ఎక్కువ డబ్బులు ఉన్నాయని రుబాబు చేయమాకండి. మాతో కొంచెం మంచిగా మాట్లాడితే మేము 2 ఇంతలు మంచిగా మాట్లాడతాం. ఆ ప్లేస్ లో 3 రైడర్స్ ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా బైక్ దిగి వచ్చి ఆపట్ల. నేనైతే రైడర్స్ కి ఎవరికి ఏమైనా గొడవ జరుగుతూ ఉంటే చూస్తూ అలాగే ఉండలేను. भाई नहीं समझा रहा भाई. क्या प्रॉब्लम हो रहा? मनी प्रॉब्लम. फर्स्ट बिल पे 1 मिनट कम आउटसाइड इन टॉय. टेल मी योर फोन पे गूगल पे नंबर आना. सॉरी नहीं समझा रहा. मनी प्रॉब्लम? Actually my friend in money problem. First bill पे 1 मिनट कम आउटसाइड इन बाइक. टेल मी योर फोन पे गूगल पे नंबर. इधर सेम नंबर 990549. ठीक है. और तुम हमको मनी मारता, हम तुमको फ्रेंड को देना ऐसा? जी भैया. ठीक है डालो इजी नंबर.
వీళ్ళు మొత్తం స్కామ్ నా కొడుకులు మామ. కస్టమర్ లాగా లాంగ్ రైడ్స్ బుకింగ్ చేసుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి, లేకపోతే హాస్పిటల్ దగ్గరికి రైడ్ బుకింగ్ చేసుకుని మా వైఫ్ బయటకు వచ్చేదిలే కానీ నీకు ఒక 8,000 ఫోన్పే చేస్తాను, నువ్వు 300 తీసుకుని మిగతా అమౌంట్ మా వైఫ్కి ఇవ్వమని మాట్లాడతారు. మీ నెంబర్ తీసుకుని మీ నెంబర్కి మనీ వచ్చినట్లు ఫేక్ మెసేజ్ పంపిస్తారు. भैया देखो पेमेंट सकते 8,300 आ गए ना भैया। मैं ट्रांसफर क्या है, आप मेरे फ्रेंड को ट्रांसफर करना है ऑनलाइन। मैं नंबर बोल रहा है, अभी गूगल पे नंबर लगा लीजिए फ्रेंड। आप अपना राइड अमाउंट 300 रखो और 8,000 फ्रेंड पे करो। फ्रेंड का जीपे नंबर बोल रहा है 7988 ओपन करो, गूगल पे ओपन करो अभी, गूगल पे ओनली। आपको कुछ नहीं करना, ओनली गूगल पे ओपन करना है, नंबर लगाइए। गूगल पे नहीं हमारे पास, क्या है? गूगल पे नहीं, फोन पे है। आप फोन पे ओपन करो। हाँ ओपन फोन पे। ओपन हो गया। एक मिनट बोलो। 56 56 877 877 Which name so? एक मिनट देख रहा हूँ, नंबर को डाल रहा हूँ देखो। नेम क्या दिखा रहा भाई? हमको नहीं मालूम, नाम बढ़ के नहीं गया। डाल रहा हूँ देखो। हाँ डालो। అతను పంపించిన మెసేజ్ కాపీ చేసుకుని మళ్ళీ అతని నెంబర్కి సెండ్ చేశా. నాకైతే హిందీ తోడా ఆతా అనమాట. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని మామ. डाल दिया 2 बार डाल दिया भैया। 2 बार कितना डाला? एक बार 8,300। एक बार डाल दिया 8,300। हाँ एक ही बार। भैया स्क्रीनशॉट सेंड करो। हेलो देखो यार आता। हाँ भैया आ गया होगा, वो बात आपका बरोबर है, लेकिन वो हम वो पूरा निकाल लिया, वो और किधर जाने देखना को नहीं मालूम हमको। देखो उसमें हाँ देखो मैं आपको व्हाट्सएप में हाई करके डाल रहा हूँ, एक बार स्क्रीनशॉट सेंड करो। हमको नहीं मालूम स्क्रीन कैसा करना, ये पूरा नहीं मालूम हमको। कैसा जान देखना, कैसा करना, स्क्रीनशॉट ये पूरा नहीं मालूम। अभी ना मैं आपको व्हाट्सएप में, आपके पास व्हाट्सएप में स्कैन डाल रहा है, इसकी पेमेंट करो एक बार। अरे नहीं मालूम यार, बोलते सेंड करो, कुछ भी बोल रहा। हमको मोबाइल है फर्स्ट टाइम यूज कर रहा हम मोबाइल। भैया फर्स्ट टाइम यूज नहीं कर रहे हो आप, काफी टाइम से यूज कर रहे हो, ठीक है? काहे को रुबाब कर रहा तुम? भैया हाँ बोलो। क्या बोला? काहे को रुबाब कर रहा यार? मैसेज आया देखो, मैसेज नहीं आया तुमको? चले तुमको ये नंबर को डाल रहा हूँ देखो, स्क्रीनशॉट का निकाल के डाल रहा हूँ। 1 मिनट, वो व्हाट्सएप में डाल रहा हूँ देखो। देखो भाई डाल रहा हूँ देखो, आ गया। हेलो हाँ ऐसे इसको डाला आपने? हाँ भाई ऐसे उस नंबर को सेंड किया ना? इस नंबर की सेंड करिया। ఎర్రినా కొడుకు డబ్బులు వచ్చాయని ఫోన్ చూడు ఎలా కట్ చేశాడు. ఇప్పుడు డబ్బులు వచ్చాయని మొహం ఎలుగుతూ ఉండిద్ది, తర్వాత ఫేక్ మెసేజ్ అని మొహం మడ్డలా మారిద్ది. ఈ స్కామ్ నా కొడుకులు మొత్తం హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కాదు, ఏటో బెంగళూరు ఎక్కడెక్కడో ఉండి స్కామ్ చేస్తూ ఉంటారు. ఒకసారి నీ మొబైల్ నుంచి వాళ్ళ మొబైల్ కి మనీ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా మనీ బ్యాక్ తెప్పేయడం పోలీసుల వల్ల కాదు, కస్టమర్ కేర్ వల్ల కాదు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకైతే వీక్లీ 2 టైమ్ 3 టైమ్ తలుగుతూనే ఉంటారు. ఇంతగానం పెరగడానికి మనమే కారణం. వాళ్ళేమో మనీ సెండ్ చేసి 300 తీసుకుని మిగతా అమౌంట్ ఈ నెంబర్ కి సెండ్ చేయన్న అమౌంట్ లోనే మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుండా మనీ వచ్చినాయి రాలేదని చూసుకోకుండా ఈ రోజు 300 కలిసి వచ్చాయని అమౌంట్ లోని మిగతా అమౌంట్ కూడా వాళ్ళకి సెండ్ చేస్తారు. వాళ్ళకేమో డబ్బులు బాగా వస్తున్నాయని రోజు రోజు స్కామర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఇంకా బైక్ టాక్సీలో చాలా మంది దాకా స్కామ్ గురించి తెలియదు. మీ వాళ్ళు ఎవరైనా బైక్ టాక్సీ రైడర్స్ ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు ఈ స్కామ్ బారిన పడకుండా. నేనైతే ర్యాపిడో కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అకౌంట్ అయితే బ్లాక్ చేయించారు. రెండోసారి ఎవరికి అలా జరగకుండా. ఏం లేదు మేడం, కాసేపు ఆటాడుకున్నా అంతే. అలాంటిది ఏదైనా మీ కాల్స్ లాంటిది ఇన్ఫార్మ్ చేసినా కూడా
మీ నుంచి అయితే ఏం యాక్సెప్ట్ చేయకండి సార్. అమౌంట్ లాంటివి అయితే ఏం చేయండి, ఎందుకంటే ఫ్రాడ్ కస్టమర్స్ అంటే కొందరు ఉంటారు. యా మేడం, ఇప్పుడు ఆ అకౌంట్ బ్లాక్ అయిపోయిందా మేడం వాళ్ళది? సార్ డెఫినెట్ గా బ్లాక్ అవుతుంది సార్. టీమ్స్ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను, టీమ్స్ డెఫినెట్ గా యాక్షన్ అయితే తీసుకుంటారు. యా మేడం, థ్యాంక్ యూ. ఈ వీడియో కొంచెం నచ్చుంటే లైక్ కొట్టి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో మామ. మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.